మన మిత్రులు రామానాయుడు గారి సన్మానం చేయటానికి నాకు అవకాశం దొరికింది. నేను ఎప్పుడు సన్మానాలకు వ్యతిరేకం. నేను చెబుతాను, నీ సంగతి కూర్చో. సన్మానం చేశామంటే ఆ సన్మానంతో పాటు ఒళ్ళు బలిచిపోయి పాడైపోతారు. ఇక్కడ సన్మానం చేసినా కానీ ఒళ్ళు దగ్గరికి బతికినోడు కాబట్టి నేను ఒప్పుకున్నాను. గొప్ప వ్యక్తి. నా భార్య కారులో వెళ్తూ ఈయన చేసినటువంటి కార్యక్రమాలు కళ్ళతో చూస్తూ మీ అపోజిషన్ పార్టీలో ఉండి మీ ఇద్దరం ఆయన గెలవాలని కోరుకున్నాం. దైవ సాక్షిగా పార్టీతో పనిలే. అన్నపూర్ణ అంటుంది, ఏంటి ఆయన గెలవాలండి, మేము ఊరేగుతున్నాం మా పార్టీకి, ఆయన గెలవాలి, మంచోడండి, బాగా పనిచేస్తాడు. రామానాయుడు గారు ఆయన నాయకుడు కాదు, సేవకుడు. నాయకుడిని చేసి పాడు చేయకండి, ఆయన సేవకుడిగానే ఉండేవాడిని. ఎందుకంటే సేవలో ఉన్న తృప్తి నాయకత్వం లేదు. నాయకత్వం అంటే మనిషి పైచి ఎక్కుతుంది, సేవ అంటే ఓపిక లేదు. ఆ ఓపిక మహానుభాడు ఆ తల్లిదండ్రులు కన్నా. ఈ తల్లిదండ్రులకి నాకు తెలియపోయినా వాళ్ళకి నేను నమస్కారం పెట్టుకుని ఇటువంటి చక్కటి బిడ్డను కన్నా తల్లిదండ్రులు. నీలాంటి సహకరించే నీ భార్యని రోడ్లంటే రోడ్డు తిరిగి ఓడికి ఏ పేరు కూడా ఉంటుందా? నా భార్య నీ భార్య అదృష్టం మనకి, లేకపోతే మన వాళ్ళ కాదు. మన భార్య చేయి సాపిందంటే మన అవుట్. మంత్రి గారి భార్య కానీ బాబురాజు గారి భార్య కానీ ఇలా ఉందంటే గోయిందా. వాళ్ళు అటువంటి వాళ్ళు కాబట్టి మన ఇలా రోడ్డు మీద తిరిగి సన్మానానికి అర్హులు అయ్యామని మనం. క్షత్రియులు మన గాంధీ గారు క్షత్రియ ధర్మం నిలబెట్టుకుంటున్నాడు. పదం ఉన్నా లేకపోయినా, అంటే గవర్నమెంట్ పోయినా ఏమన్నా పట్టు వేణు విక్రమార్కలాగా రామానాయుడికి అండగా ఉన్నాడు. నేను చాలా అభినందిస్తున్నాను. కానీ పాలకోళ్ళు క్షత్రియులను చూస్తే ఒళ్ళు పులకరిస్తుంది నాకు. నిజంగా ఎంత గొప్పోళ్ళే అవి. ఇంటికే ప్రతీది లయన్స్ క్లబ్లో పదవి కూడా దెబ్బలాడుకునే రోజులు. అటువంటిది నువ్వు ప్రెసిడెంట్ అవు అంటారు. కానీ నాకు అని అడగరు మీరు. చాలా గొప్ప